66వ అధ్యాయము 67వ అధ్యాయానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఇస్తూ ఉన్నది. సర్వలోక నివాసులందరినీ కూడా ఈ గొప్ప రక్షణ కర్తను జ్ఞాపకము చేసుకోమంటూ ఉన్నది. అబ్రహాం యొక్క ఆశీర్వాదము అదేమనగా ఆయన ద్వారా సమస్త వంశములు ఆశీర్వదించబడును. ఆ రక్షణ యూదులకు మాత్రమే కాదు, మొదటి వ్యక్తిగా కొర్నేలి అపోస్తుల కార్యముల 10వ అధ్యాయంలో ఆయన రక్షణ పొందాడు. ఆ రక్షణ తెలుగోళమైన మనదాకా ఇది వచ్చింది. యూదులకే కాదు రక్షణ మనందరికీ కూడాను. అయితే మొదట ఈ విషయము ఆది సంఘమైన శిష్యులకి అర్థం కాలేదు. పేతురు మీద పడ్డారు, ఎందుకు రోమియుడైన కొర్నేలి ఇంటికి వెళ్ళావని. అయితే రక్షణ ఆది నుంచి సమస్త జనులకు అనే మాట దేవుని గ్రంథము స్పష్టం చేస్తూ అతి స్పష్టముగా ఆది కాండం 12వ అధ్యాయంలోనే నీ ద్వారా సమస్త వంశులు ఆశీర్వదించబడునని అబ్రహాముకు దేవుడు ఎంతగానో స్పష్టం చేశారు. అంత మాత్రమే కాదు, దేవుడు మరి ఇశ్రాయేలులతో మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశంతో కూడా దేవుడు డీల్ చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. అప్పటి ఉన్న ప్రపంచ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఐగుప్తుతో దేవుడు డీల్ చేశారు, అస్సీరియలతో ఆయన పని చేయించాడు, బబులోనీయులతో ఆయన పని చేయించాడు. ఈ విషయాలన్నీ కూడా మనకి ఎంతగానో స్పష్టంగా బైబిల్ గ్రంథం మొత్తం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇది 66వ అధ్యాయంలో ఈ విషయాల్ని మనం చూసుకుంటూ వచ్చాము. అయితే 66వ అధ్యాయంలో దేని బట్టి మనము దేవుని స్తుతించాము అంటే, దేవుడు రక్షణ కొంతమందికి కాదు ప్రపంచ జనమందరికీ కూడా అనే విషయాన్ని ఆది నుంచి ఆయన మనకి జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రభువా, ఇంత గొప్ప రక్షణలో మమ్మల్ని భాగస్తులు చేసినందుకు ఆయనకి స్తుతులు చెల్లించాము 66వ అధ్యాయంలో. అయితే 67వ అధ్యాయంలో కీర్తనకారుడు దానిని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఒక నూతనమైన కోణాన్ని ఇస్తూ ఉన్నాడు. గమనించండి, 67వ అధ్యాయము ప్రధాన గాయకుడికి అని మనం చదువుతాము. గమనించండి, ప్రధాన గాయకుడు అంటే మ్యూజిక్ కి క్రియేటరు దేవుడే. ఆయనే మ్యూజిక్ క్రియేటర్గా ఉన్నాడు. ప్రధాన గాయకునికి అంటే అర్థాలు రెండు వస్తాయి. అది దేవుడే ఆ ప్రధాన గాయకుడు, లేదా ఆయనకి మనం ఆరోపిస్తున్నాము అని రెండు అర్థాలు ఇస్తే, మూడవ అర్థాన్ని మనం ఏం జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, దావీదు సమయంలో మరి మొదటి దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 33వ వచనము 25వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం ఏం చూసుకుంటా వస్తున్నాము అంటే, దావీదు మరి ఆయన రాజుగా ఉన్నప్పుడు హేమాను ఆ తర్వాత ఆసాపులు వీళ్ళందరినీ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్గా వాయిద్యాల్ని వాయించే వ్యక్తులుగా దేవుడు వారిని పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రధాన గాయకునికి తర్వాత తంతి వాద్యములతో పాడదగినది. తంతి వాద్యములు అంటే మన గిటార్ లాంటి ఇన్స్ట్రుమెంట్, ఎగ్జాక్ట్గా గిటార్ కాదు కానీ గిటార్ లాంటి స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అంట, స్ట్రింగ్స్ ఉంటాయి చూసారండి, అలాంటి స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద పాడదగినది ఈ కీర్తన. అయితే ఈ కీర్తన ఒక గీతము. ఓకే, కీర్తన ఉంది, గీతం అంటే సాంగ్, కీర్తన అంటే శామ్ అని పిలుస్తాము, PSALM, శామ్స్ అంటారు చూసారా, దాన్ని కీర్తన అని పిలుస్తాము. అందుకని కీర్తన అన్న మాటకి తెలుగులో ఉంటే ఇంగ్లీష్లో ఏమో శామ్స్ అని ఉంది కదా, శామ్స్, ప్రావెర్బ్స్, దానికి ముందు బుక్ ఆఫ్ జోబ్ అని ఉంటాయి. అయితే గీతము అని ఉందంటే, గీతం అంటే సాంగ్. సో 150 కీర్తనలో రెండు ఉన్నాయి, శామ్ ఉంది, సాంగ్ ఉంది, కీర్తన ఉంది, గీతం ఉంది. మరి కీర్తన శామ్ ఏదైతే ఉందో అది చదవబడేది, పాడబడేది రెండు కూడా ప్రజలందరికీ ముందు చదవబడేది. ఫర్ ఎగ్జాంపుల్, కీర్తన 27వ అధ్యాయము దావీదు యుద్ధానికి వెళ్లే ముందు రాయబడింది 20వ అధ్యాయము. దాన్ని ఏమని పిలుస్తామంటే శామ్ అని పిలుస్తాము. కొన్ని సాంగ్స్ ఉన్నాయి. అయితే కీర్తన శామ్ ఏదైతే ఉందో అది చెప్పదగినది, డిక్లేర్ చేయబడేది, అలానే పాడబడేది కూడా. అయితే ఇక్కడ గీతము అంటే పర్టికులర్గా పాడదగినదే. 7 వచనాలు దేని గురించి మనం చూడబోతున్నామంటే, ఈ కీర్తన ఈస్ కాల్డ్ ఆ మిషనరీ శామ్. ఈ కీర్తన ఈస్ కాల్డ్ ఆ మిషనరీ శామ్. ఈ కీర్తన దేని మీద దృష్టి ఉంచి మాట్లాడబోతుందంటే,
దేవా మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరుతూ ఉంది. అది 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మనకి చాలా ఫేవరెట్ సామ్స్ కొన్ని ఉంటాయి క్రైస్తవ ప్రపంచంలో. ఏంటి ఫేవరెట్ సామ్స్? కీర్తన 1వ అధ్యాయము ఫేవరెట్ సామ్ అందరికి బాగా పరిచయమైంది. దుష్టుల ఆలోచన చెప్పున నడువక అని మనం ప్రారంభిస్తాము. తర్వాత ఇంకొక ఫేవరెట్ సామ్ ఏదన్నా ఉంది అంటే 23వ కీర్తన ఫేవరెట్ సామ్. ఓకే, యెహోవా నా కాపరి అన్నది మన ఫేవరెట్ సామ్. తర్వాత ఇంకొకటి ఎక్కువగా జ్ఞాపకం వచ్చే సామ్ ఏంటంటే కీర్తన 42, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నాడు దేవా నా ప్రాణము. తర్వాత ఇంకొక ఫేమస్ సామ్ ఏంటంటే 51వ కీర్తన, దేవా నీ ఎదుట నేను పాపము చేశానని చెప్పి దావీదు ఒప్పుగోలు మనం చూస్తూ ఉంటాం. అలాగే కీర్తన 32, నీ అపరాధములకు పరిహారం నొందిన వాడు ధన్యుడు అనే దాని మీద అనేక పాటలు కూడా వచ్చినాయి. అలాగా బైబిల్ గ్రంథంలో మరి చాలా చాలా ఫేవరెట్ సామ్స్ కొన్ని ఉంటాయి. ఈ కీర్తనలో మనం ఏం చూస్తామంటే దేవుని యొక్క రక్షణను చూస్తాము, దేవుని యొక్క ప్రైజ్, ఆయన్ని స్తుతించడము మనం చూస్తాము. తర్వాత ఆయన యొక్క మార్గమును కూడా చూస్తాము. గాడ్స్ సాల్వేషన్, గాడ్స్ వేస్ అండ్ గాడ్స్ ప్రైజ్, ఈ 3 విషయాలు ఈ యొక్క 67 కీర్తనలో మనం చూస్తాము. దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క స్తుతి, దేవుని యొక్క మరి మార్గము, ఈ 3 విషయాలు ఈ కీర్తనలో మనం చూస్తాము. మొత్తము ఈ కీర్తనలో 7 వచనాలు ఉన్నాయి. అందులోనికి లోతుగా మనము వెళ్ళబోతూ ఉన్నాము. ప్రతి పదము ప్రతి వచనాన్ని కూడా మనము చూడబోతూ ఉన్నాం. సో ముందుగానే చెప్పాను, ఈ 67 కీర్తన మిషనరీ కీర్తన. చాలా మంది భక్తులు, లూథర్ లాంటి వారు గొప్ప గొప్ప వాల్యూమ్స్ దీని మీదకి రాసినప్పటికీ కూడాను 67 కీర్తనని వారు విడిచిపెట్టిస్తారు. కానీ మన ప్రస్తుత ఈ సంఘ యుగానికి మాత్రము ఎంతో ప్రాముఖ్యమైన కీర్తన 67వ కీర్తన. ఇందులో 3 అంశాలు ఉన్నాయి. దేవుని యొక్క రక్షణ, ఆయన యొక్క మార్గము, ఆయన యొక్క స్తుతి. ఆ 3 ఎలాగా వర్ణించబడ్డాయో 67వ కీర్తన వచనం వెంబడి వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. మీరు కూడా అతి జాగ్రత్తగా దీన్ని గమనించాల్సిందిగా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఇంగ్లీష్ బైబిల్లోను, నా హీబ్రూ బైబిల్లో చూస్తే 2వ వచనం మొదటి వచనంగాను, మొదటి వచనం 2వ వచనంగా రాయబడి ఉంది. అందుకనే మనం ఆ సీక్వెన్స్ ని ఫాలో అవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, 2వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇక్కడ ఏమంటున్నారు అంటే, దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. 2వ లైన్లో ఏముందంటే, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక అని ఒక బెనిడిక్షన్ అంటే ఆశీర్వాదాన్ని ఇక్కడ పలుకుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈ మాట పాత నిబంధనలో మొదటిగా మరి సంఖ్యాకాండంలో మనం చూస్తాము. దీన్ని అహరోను పలికినట్టుగా మనం చూస్తాం. చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో నుంచి 24వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, ఏమని? నీవు అహరోనుతోను అతని కుమారులతోనూ ఇలాగూ అనుము, ఎలాగూ మీరు ఇశ్రాయేలీయులను ఇలాగూ దీవింపవలెను. ఎలాగా? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఇది అహరోను ఇశ్రాయేలీయుల మీద పలికిన ఒక బెనిడిక్షన్ అంటే ఆశీర్వాద వచనాన్ని అహరోనును దేవుడు చెప్పాడు, మోషే వెళ్ళి నీ అన్నకు చెప్పు, ఇశ్రాయేలుల మీద ఇలా చెప్పమని, అప్పుడు నేను వారిని దీవిస్తానని చెప్పగానే అహరోను అలాగ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 67వ కీర్తన మిషనరీ కీర్తన. ఈ మిషనరీ కీర్తన సంఘానికి దేవుడు ఎప్పుడు దీవిస్తాడు, ఆయన దీవించడం దేని కొరకు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ 2వ వచనం ఈ రీతిగా రాయబడి ఉంది. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. చార్లెస్ స్పర్జన్ గారు ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అని అంటారు. ఆయన ఈ వచనాన్ని దాదాపు ఒక 15 పేజీలు వర్ణించాడు. ఆ వర్ణన యొక్క సారాంశం ఏంటంటే,
ఎలాగైతే అహరోను ఇశ్రాయేలుల మీద ఈ ఆశీర్వాదం వచ్చునని పలికాడో, దేవుడు చెప్పాడు మోషేకి, వెంటనే అహరోను ఈ ఆశీర్వాదం వచ్చునని ఇశ్రాయేలుల మీద పలికాడు. అహరోను కుమారులు యాజకులు, వారు లేవీయులు కదా, యాజకుల కుమారులుగా అహరోను యొక్క పిల్లలు వారందరూ ఏం చేశారు, ఇశ్రాయేలుల మీద ఈ ఆరాధనను పలికారు. సో చార్లెస్ స్పర్జన్ గారు అన్న మాట ఏంటంటే, ఇదే విషయాన్ని పౌలు పేతురు కూడా యాజకులుగా అంటే ప్రతి విశ్వాసి ఎలాగైతే అహరోను ఇశ్రాయేలును దీవించాడు, నూతన నిబంధన వచ్చేసరికి మనమందరము కూడా రాజులని యాజక సమూహము, అలాగే లోకంలో ఉన్న అన్యులను మనం దీవించవలసిన వారమై ఉన్నాం. దేనితో? అహరోనేమో ఆ మాటలు పలికితే సంఖ్యాకాండంలో, నూతన నిబంధనలో సంఘము ఏమని దీవిస్తారంటే యేసుక్రీస్తు సువార్తను ఇచ్చుట ద్వారా మనము లోకానికి యాజకులు అయ్యాము అన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు రాజులైన యాజక సమూహము. ప్రవక్తకి యాజకులకి వ్యత్యాసం చెప్తాను. ప్రవక్త ఏమో దేవుని మాట ప్రజలకు చెబుతాడు, యాజకుడేమో ప్రజల విన్నపాలని దేవుడికి చెబుతాడు. ఓకేనండి. ఇప్పుడు మనము రాజులని యాజక సమూహం అని ఎందుకు బైబిల్ పిలుస్తుంది? పేతురు 2:9 చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చి దేవుని యొక్క గుణాతిశయములను లోకానికి ప్రచురం చేయటానికి మనలను రాజులని యాజక సమూహముగా దేవుడు చేశాడు. ఇక్కడ రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న మనమందరం ఎవరు అంటే రాజులని యాజక సమూహము. స్విట్జర్లాండ్లో ఉర్లిచ్ జ్వింగ్లీ అని ఒక ఆయన ఉన్నాడు. మార్టిన్ లూథర్ గారి టైంలోనే జర్మనీలో ఆయన రెఫర్మేషన్ని తీసుకొస్తే ఉర్లిచ్ జ్వింగ్లీ అన్న అతను స్విట్జర్లాండ్లో రెఫర్మేషన్ తీసుకొచ్చాడు. ఎప్పుడైతే వచనాన్ని ఆయన పట్టుకున్నాడో, విశ్వాసులు అందరూ కూడా రాజులని యాజక సమూహం అని అర్థమైందో, ఆయన అంగీలేసుకుంటున్న ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఇదిగో ఇక మీదట మనం అంగీలు వేసుకొని అవసరంలా, అంగీలు కొంతమంది వేసుకుంటున్నారు, అయితే ఇప్పుడు మనం అంగీలు వేసుకోకుండా ఇక మీదట సంఘంలో కూర్చున్న ప్రతి విశ్వాసి యాజకుడే. అందుకని ఆయన ఏం చేశాడు అంటే హిస్టరీలో, చరిత్రలో అంగీ తీసివేసి, ఈరోజు నేను షర్టు ప్యాంటు వేసుకుని వాక్యం చెప్పడానికి, మీరు షర్టు ప్యాంటు వేసుకుని లోకానికి సాక్షులుగా ఉండడానికి గల కారణం నో నీడ్ ఆఫ్ అంగీ. ఎందుకు అంటే కొంతమంది కదా అంగీ వేసుకునేది, ఇప్పుడు కొంతమంది కాదు, రాజులని యాజక సమూహం అందరూ అని చెప్పి ఆనాడు ఆయన అంగీలు తీయించివేశాడు. చరిత్రలో ఆయన పేర్లు ఉర్లిచ్ జ్వింగ్లీ. సార్, మరి లూథరన్ చర్చ్ వాళ్ళు అంగీలు వేసుకుంటున్నారుగా. లూథరన్ చర్చ్ వాళ్ళు అంగీలు ఎందుకు వేసుకుంటున్నారు అంటే, లూథరు అసలు వీడి విషయం మీద బయటకు వచ్చి మాట్లాడే స్కోప్ అతనికి లేదు. అతని వెంటనే రాజద్రోహిగా ప్రకటించారు. హెరెటిక్ అని అంటారు, చంపేయమని. హెరెటిక్గా ప్రకటించడం వలన అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. వార్మ్స్ అనే సిటీలో ఇతన్ని చంపేయమని ప్రకటిస్తే జైల్లోనే జర్మనీలో ఉన్న ప్రిన్సులు అందరూ కాపాడి దాచేశారు. వాట్బర్గ్ అనే సిటీలో దాచేశారు అతన్ని. సో ఇతను రక్షణ, సొటీరియాలజీ అంటారు, రక్షణ విషయమే అతను మాట్లాడగలిగిన స్థితి ఉంది, కానీ రక్షణ తర్వాత మిగతా విషయాల్లో మాట్లాడే పరిస్థితి అది లేదు. అయితే దేవుడు లూథర్ లాంటి ఒక వ్యక్తిని వాడుకోలా, అతనితో పాటు సమకాలికులైన జ్వింగ్లీ, క్యాల్విన్, ఇంకా చాలా మందిని, మెలంగ్టన్, అట్లాంటి చాలా మందిని వాడుకున్నాడు. ఆయన చేయగలిగింది ఆయన చేశాడు. ఎందుకంటే అతను హైడౌట్లో ఉన్నాడు, దాయబడ్డాడు. తర్వాత క్యాథరిన్ అనే వ్యక్తిని చేసుకుని 5 పిల్లలు కని అతను వెరీ సైలెంట్గా అతని సమయాన్ని గడిపి 56 వయసులో ఆయన చనిపోయాడు. అయితే అతన్ని మాత్రమే కాదు, దేవుడు జ్వింగ్లీ అతని వ్యక్తిని వాడుకొని, ఇదిగో మీరందరూ కూడా యాజకులైన సమూహమే అని చెప్పి పూర్తిగా అంగీని తీసివేసేసాడు. ఈరోజు ఒక సూటో, షర్టో, టీషర్టో ఇంకొకటి వేసుకొని ఎందుకు వాక్యం చెప్తున్నాము అంటే, లైక్ కాంగ్రిగేషన్ వీఆర్ అంటున్నాడు. కాంగ్రిగేషన్ వలే మనము కూడా అని చెప్పి
ఆయన అంగిని తీసివేసి మనందరినీ బైబిల్ ఏమని పిలుస్తుందంటే, దేవుని గుణాతిశయములను తెలియపరచడానికి మీరందరూ కూడా రాజులని యాజక సమూహమే అని చెప్తూ ఉంది ఈ కీర్తన. దానికోసమే దిస్ ఈస్ అ మిషనరీ సామ్. యాజ్ ఇవాంజలిస్ట్, యాజ్ మిషనరీస్ దేవుని సువార్తను మనం ఆశీర్వాదంగా ఇవ్వబోతూ ఉన్నాం. అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఇంకేది లేదు కూడా. దేవుడే పలకమన్నాడు, మోషేతో చెప్పాడు, నీ అన్నకి ఇలా అని చెప్పు. అహరోను పలికాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు మనం ఎవరము? ఈ కీర్తన మనకి సంబంధం ఏంటంటే యాజ్ మిషనరీ కీర్తనగా పౌలు గారును పేతురు రోమాలో, అలానే మొదటి పేతురు 2:9 మనం చూసాము. మనమందరం కూడా రాజులని యాజక సమూహమే గనుక ఇదిగో ఈ సువార్తను ఇచ్చి ప్రజలను, అన్బిలీవర్స్ ని దీవించమని చెప్తూ ఉంది. సువార్తను ఇచ్చి అన్బిలీవర్స్ ని దీవించడము సంఘం యొక్క బాధ్యత, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి బాధ్యత కూడా ఇది. 2వ వచనం మనం చదువుకుందాం. చూడండి, దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మమ్మల్ని కరుణించి కూడా, గ్రేస్, మెర్సీ, కృప అనే మాట చాలా ప్రాముఖ్యమైంది. కరుణించి అంటే దాని అర్థము, మరి మేము డిజర్వ్ చేయము దేవా, మరి మేము తప్పిదములు చేసాము, వాస్తవానికి నువ్వైతే మమ్మల్ని శిక్షించాలి, కానీ నువ్వు మమ్మల్ని శిక్షించలా. మరి పాపం వల్ల వచ్చు జీతము మరణము. అయితే ఖచ్చితంగా మరణం మన మీదకైతే రాలేదు. ఆ మరణము యేసు ప్రభు వారి మీదకి వెళ్ళింది. ఆ మరణము ఆయన మీదకి వెళ్ళింది. మనం ఆ జీతాన్ని పొందుకోవాలా, ఆయన జీతాన్ని పొందుకున్నాడు. అయితే కరుణ అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్న ప్రతి మతం ఏం బోధిస్తుందంటే నీ చెడ్డ కర్మలకి నువ్వే అనుభవించాలి, నువ్వు ఏదైతే తప్పు చేస్తావో దానికి నువ్వే అనుభవించాలి, దానికి నువ్వే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ బైబిల్ అంతా కూడా ఏం బోధిస్తూ ఉందంటే ఆయన మన మీద కరుణ చూపించాడు. కరుణ అంటే అయితే మనము డెత్ డిజర్వ్ చేస్తాం, శిక్ష డిజర్వ్ అవుతాం మనము. అయితే ఆయన మన మీద కరుణ చూపించాడు. ఆ డెత్ మనకి ఇవ్వలా, ఆ యొక్క శిక్షను మన మీద ఆయన మోపలా. 2వ వచనం అంటున్నాడు, దేవుడు మమ్మల్ని కరుణించి. ఓకే, ఫస్ట్ బెనిఫిట్ ఏంటి? మమ్మల్ని కరుణించాడు. చాలా మంది విశ్వాసులు అనుకుంటారు దేవుని దగ్గర నుంచి డిమాండ్ చేస్తూ ఉంటారు. ఎందుకవో, ఎప్పుడు ఇస్తావు, ఎంత త్వరగా ఇస్తావు, డిమాండ్ చేస్తూ ఉంటారు. నో, వీ డోంట్ హ్యావ్ దట్ రైట్. డిమాండ్ చేసే పరిస్థితులు మనం లేము అసలు. పిల్లోడు భయంకరంగా ఇష్టానుసారంగా తల్లిదండ్రుల మాట వినకుండా జీవిస్తే తల్లిదండ్రులైన మీరు ఇస్తారా అతనికి? అడిగినవి మాట వినకుండా ఎలా పడితే జీవిస్తూ ఉంటే ఇస్తారా? ఇవ్వం కదా. ముందు మాట వినమని చెప్తాం. అయితే విషయం ఏంటంటే ఆయన మనల్ని కరుణించాడు అంటే మనం చేసిన దానికి దెబ్బలు పడాలి, మనం చేసిన పనికి శిక్ష అనుభవించాలి. కానీ మన మీద ఆయన కరుణను చూపించాడు. ఈ కీర్తన ఏమంటున్నారంటే, మానవులుగా ఎప్పటికీ నీ దృష్టిలో మేము నీతిమంతులుగా నిలబడలేము, అందుకనే మా కొరకు నువ్వు కల్వరి శిలువలో ప్రాయశ్చిత్తాలు చేశావు, సో మాకు కరుణించి. అంత మాత్రమే కాదు, 2వ వచనం అంటున్నాడు, దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. 2 బెనిఫిట్స్. ఒకటి, కరుణించాడు. కోర్టుకి తప్పు చేశాడని వెళ్తే క్షమించాడు ఆ జడ్జి గారు. ఆ తప్పుని క్షమించడం మాత్రమే కాదు, వెళ్తూ ఇదిగో నీకేం అవసరమో ఇదిగో ఈ ఆర్థిక సహాయాన్ని కూడా తీసుకో అన్నట్టుగా ఇచ్చినట్టుగా ఉంది. కోర్టుకి వెళ్తే అతను చేసిన తప్పిదమ్ముని క్షమించడం మాత్రమే కాదు, అతన్ని దీవించి పంపించాడు. దేవుని ముందు మనకు అది, ఆయన ఎందుకు ప్రేమ కలిగిన వాడు, ఎందుకు కృప కలిగిన వాడు అనే మాట ఎందుకు అంటున్నాము అంటే, మన మీద ఆయన కరుణ చూపించడం మాత్రమే కాదు, దానితో పాటు ఆయన ఇంకొక బెనిఫిట్ మనకి ఏం చేశాడు అంటే, వెళ్ళిపోతావు ఇదిగో నువ్వు బ్రతుకు అని చెప్పి ఎక్స్ట్రా మనకి ఇచ్చాడు కూడాను. 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. 2వ లైన్ ఉంది చూడండి. 2వ లైన్లో ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. ముఖకాంతి ప్రకాశించడం అంటే అర్థం ఏంటి? దేవుడు నాతో సంతోషంగా ఉన్నాడు, నా జీవితాన్ని చూసి ఈస్ హ్యాపీ, హిస్ ఫేస్ ఈస్ షైనింగ్ అపాన్ మీ. నా మీద ఆయన సంతోషంగా ఉన్నాడు. ఒక వ్యక్తి నీతో సంతోషంగా ఉన్నాడా? ఒక వ్యక్తి నీతో కోపంగా ఉన్నాడని చెప్పి ఫేస్ చూసి అర్థమైపోతుంది. ఎవరన్నా మీరు ఆఫీస్కి వెళ్ళారు, మీ బాస్ నీతో హ్యాపీగా లేడు, ముఖం ఎలా ఉంటుంది? నవ్వుతాడా? నవ్వడు, తను సీరియస్ అవుతాడు. అదే నీ బాస్ నీతో హ్యాపీగా ఉంటే ఎలా ఉంటాడు?
ఫేస్ మారిపోతుంది కదా. ఇక ఈ కీర్తన 2 లైన్లో ఉంది అంటే, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. అంటే ఆయన గాడ్ ఈజ్ హ్యాపీ విత్ అస్. గాడ్ ఎలా ఉన్నాడు మాతో? మా విషయమై ఆయన సంతోషిస్తున్నాడు. మా దేవుడు మా విషయమై ఆయన సంతోషిస్తున్నాడు. ఎవరిని బట్టి అంటే క్రీస్తుని బట్టే. ఆయన మా దోషాన్ని తీసివేశాడు. 53వ కీర్తనలో ఒక మాట ఉంది, మన సమాధానార్థమైన బలి ఆయన మీద మోపబడేను. 53వ కీర్తన 5వ వచనంలో ఏముందంటే, మన సమాధానార్థమైన బలి ఆయన మీద మోపబడెను అనే మాటని మనము చదువుకుని ఉన్నాం. తండ్రికి మనకి వైరం వచ్చింది, శత్రుత్వం వచ్చింది. అందుకని ఆదామును ఏదైనా వనంలో నుంచి బడి పంపించేశాడు. మరలా ఏదైనా వనంలోనికి మరలా మనం లోపలికి వెళ్ళే ఏ ధైర్యంతో ఏదైనా వనంలోకి మరలా లోపలికి వెళ్తున్నాము అంటే, కేవలము ఆ కుమారుడు శిక్షను అనుభవించి మనకిని తండ్రికిని ఆయన సమాధానాన్ని, పీస్ని తీసుకొచ్చాడు. 67వ కీర్తన 2వ వచనంలో మనం ఏం చూసామంటే, దేవుడు ఇశ్రాయేలును దీవించి కరుణించి ఆశీర్వదించాడు. ఏం చేశాడు? ఫస్ట్ చూడండి 2వ వచనంలో, దేవుడు మమ్మల్ని కరుణించాడు. ఫస్ట్ ఏం చేశాడు? కరుణించాడు. రెండవ మాట ఏముందంటే, మమ్మల్ని కరుణించాడు, మమ్మల్ని ఆశీర్వదించాడు. తర్వాత ఆయన ముఖక్రాంతి మా మీద ప్రకాశింపజేశాడు. పోయిట్రీ కదా, ఇలానే రాస్తారు. పోయిట్రీలో ఇలానే రాస్తారు. ఏమన్నా ముఖక్రాంతి అంటే హీఈస్ హ్యాపీ విత్ అస్. ఏదన్నా దేశము నెగ్గుతూ ఆశీర్వాదించబడుతూ ఉంటుంటే దాన్ని ఏమంటారంటే, అవర్ కంట్రీ హ్యాస్ ఫ్లయింగ్ ఫ్లాగ్స్ అని అంటారు. ఫ్లయింగ్ ఫ్లాగ్స్ అంటే జెండా రెపరెపలాడుతుందంటే మంచి పవర్లో బాగుంది అని చెప్పడానికి ఈ మాటను వాడుతూ ఉంటారు. అలానే అంటున్నారు, ఇదిగో దేవుడు మమ్మల్ని దీవిస్తూ ఉన్నాడని 2వ వచనం చెప్తూ, ఇప్పుడు మొదటి వచనము 67వ అధ్యాయము మొదటి వచనానికి మనం వెళ్దాం. దేవుడు ఎందుకు మమ్మల్ని దీవిస్తున్నాడు, ఎందుకు మనం దీవించి గమనించండి. దిస్ ఈస్ అ మిషనరీ శామ్. దిస్ ఈస్ అ మిషనరీ శామ్. ఈ మిషనరీ శామ్ యొక్క సారాంశం ఏంటంటే, దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడు, ఆయన పనిని మేము చేస్తూ ఉన్నాము, ఆయన పనిని మేము చేస్తున్నాం కాబట్టి ఇంకా మమ్మల్ని దీవిస్తాడు. ఆయన ఇంకా మమ్మల్ని దీవించే కొద్దీ ఆయన పనిని ఇంకా మేము చేస్తాము. ఈ సర్కిల్ కనపడుతుందా? దేవుడు మమ్మల్ని దీవించాడు, ఆయన పనిని మేము చేస్తున్నాం కాబట్టి ఇంకా మమ్మల్ని దీవిస్తున్నాడు. దీవించుకొలది ఇంకా మేము ఆయన పని చేస్తూ ఉన్నాము. ఆయన పని చేసే కొద్దీ మమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. ఆయన దీవించాడు కనుక ఇంకా ఎక్కువ ఆయన పని చేస్తున్నాం. ఆ సర్కిల్, ఇది 6వ వచనంలో ఈ సర్కిల్ మనకు కనబడతా ఉంటుంది. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును. సో ఈ మిషనరీ కీర్తనలో ఈ మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడో చిన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకము, కోల్గేట్ కంపెనీ ఒక వ్యక్తి ఆయన స్టార్ట్ చేసి మరి దేవునికి 10వ భాగం ఇవ్వడం మొదలుపెట్టి చివరికి ఎంతగా దీవించబడ్డాడంటే ఈ సర్కిల్లో 10% ఇచ్చే వ్యక్తి ఇప్పుడు 90% అతనికి దేవునికి ఇచ్చే వ్యక్తిగా అతను మారిపోయాడు. బికాస్ ఆ రిమైనింగ్ 10% అతను చూడలేనంత దీవెన అతను చూశాడు కనుక, ఇదిగో ఆ మిషనరీ మూమెంట్కి ఇతను సహాయపడ్డాడు. ఫర్ దిస్ సర్కిల్ దేవుడు మమ్మల్ని దీవించాడు, ఆయన పనిని మేము చేశాము, ఆయన పనిని మేము ఇంకా చేస్తుండగా మమ్మల్ని మరీ ఎక్కువగా దీవించాడు, మరీ ఎక్కువగా దీవించే కొద్దీ ఇంకా ఆయన పనిని మేము ఎక్కువగా చేస్తూ ఉన్నాము. ఓకే, ఈ కీర్తన దేని గురించి? ఇట్స్ మిషనరీ కీర్తన. ఏమండి, మరి దేవుని సన్నిధిలో మనం మిషనరీలుగా ఉండాలి, పిషనరీలుగా ఉండకూడదు. దేవుడు ఎందుకు మనల్ని దీవిస్తున్నాడు అన్న మాటకి మొదటి వచనము అర్థం పడుతూ ఉంది. మొదటి వచనం చూడండి, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును. 6వ వచనంలో ఏమంటున్నాడు? దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును అంటూ ఉన్నాడు. వై? ఏ కారణం చేత? పర్పస్ ఏంటి? పర్పస్ ఏంటంటే మొదటి వచనమే దీనికి ఒక పర్పస్. ఏంటో మొదటి వచనం? భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్య జనులు అందరిలో నీ రక్షణ తెలియబడినట్లును. ఈ కీర్తన ఇంకో మాట ఏం చెప్తుందంటే, సువార్త, యేసు ప్రభు పరిచర్య లేకపోతే సువార్తను మనం అందించేటప్పుడు కేవలము ఆయన రక్షణ గురించి మాత్రమే కాదు, ఆయన మార్గము కూడా తెలియబడినట్లు మనం వారికి చెప్పాలంట. ఎలా చెప్పాలి? ప్రభు నమ్ముకో అని మాత్రమే మనం చెప్పడం కాదు,
మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి 2 వచనాలు చదువుతారు ఎవరైనా? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యుడి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇచ్చు. అక్కడితో మనం ఆపకుండా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటది? యేసు ప్రభుని నమ్ముకో, రక్షణ పొందు. అది మాత్రమే కాదు, దానికంటే ప్రాముఖ్యమైనదంటే కింద లైన్లో ఉంది, నేను మీకు ఏ ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించుతానో వాటన్నిటినీ వారు గైకొనవలనని మీరు వారికి మీరు బోధించుట, బోధన, టీచింగ్ చెప్పడము ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని మనం దీవించాడు. లోకానికి యాజకులుగా మేము ఉంటున్నాము, మేము లోకానికి యాజకులుగా ఉంటున్నాము కనుక ఆయన మరీ ఎక్కువగా మనం దీవిస్తున్నాడు. ఆయన మనం దీవించిన కొలది ఇంకా మేము పని చేస్తూ ఉన్నాము, పని చేసే కొద్ది ఇంకా మమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు, దీవించే కొద్ది ఇంకా మేము ఆయన పని చేస్తున్నాం. ఇదేంటిది? ఈ సైకిల్ ఉంది కదా, డబుల్ పెడల్స్. ఆయన దీవించిన టైంలో ఆయన పని చేయడం మానేశారా? ప్రశ్న, మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఇది. ఆయన దీవించిన పాయింట్లో మీరు ఆయన పని చేయడం మానేశారా? అయితే మీరు అక్కడే ఉండిపోతారు. ఇంకా దీవించబడటానికి ఎలా వస్తారు? కిందకి రావాలంటే ఏం చేయాలి అని పని చేస్తే ఇంకా దీవించబడతారు. ఇంకా దీవించబడే కొలది ఇంకేం చేస్తారు? మీరు ఇంకా ఆయన పనులు చేస్తారు. ఆయన పని చేసే కొద్ది ఇంకేం చేస్తాడు? ఇదేంటిది? ఈ పెడలు. ఈ కీర్తన మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ పెడలు తొక్కడం ఆపేశారా? అందుకని ఈ కీర్తన దేని గురించి అంటే 3 విషయాలు చెప్పాను మీకు నేను. మొదటి విషయం ఏంటది? దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క స్తుతి, దేవుని యొక్క మార్గము, గాడ్స్ సాల్వేషన్, గాడ్స్ ప్రైజ్ అనేది నెక్స్ట్ మనం టచ్ అయిపోతున్నాం. మూడవది గాడ్స్ వే. ఓకేనండి, మొదటి వచనం చూద్దాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును. అందుకని ఈ ఆశీర్వాదం, దీవెన, ఈ సైక్లింగ్ జ్ఞాపకం చేసుకోండి. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును. ఇక్కడ చూడండి, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ 66వ కీర్తనలో కూడా మీకు జ్ఞాపకం చేశాను నేను. ఇప్పుడు 67వ కీర్తన 2 లైన్లు ఏముందంటే, అన్య జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును. అత్యంత హైయెస్ట్ ఆశీర్వాదం ఏంటంటే ఇదే. ఈ 67వ కీర్తనలో ఉన్న దర్శనం, విజనం ప్రతి విశ్వాసి దర్శనమై ఉండాలి. 67వ కీర్తన యొక్క దర్శనము ప్రతి విశ్వాసి దర్శనమై ఉండాలి. ఏంటి దర్శనం? 1వ వచనంలో ఏముంది? భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులు అందరిలో కొంతమందిలో కాదు, అందరిలో నీ రక్షణ తెలియబడినట్లును. ప్రపంచమంతా కూడా సువార్త పరిచర్య జరగాలి గనుకనే. 2వ వచనం చెప్పండి. దేవా, మమ్మల్ని ఆశీర్వదించి, కరుణించి, దీవించి, నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయుము. మీకు అర్థమవుతుందండి? అన్ని జనులందరిలో నీ మార్గము తెలియబడాలి గనుకునే నువ్వు మమ్మల్ని ఆశీర్వదించు. 3వ వచనానికి వద్దాం. దేవా, అడోనాయ్. పాత నిబంధన గ్రంథంలో దేవునికి 3 పేర్లు వాడబడ్డాయి. మొదటిదేమో యెహోవా అంటే నిబంధన దేవుడు. అందుకని బైబిల్ మొత్తాన్ని పాత నిబంధన, కొత్త నిబంధన పిలవడానికి గల కారణం ఏంటంటే, బికాస్ ఆఫ్ హిస్ నేమ్, దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. దేవుడు అంటే అర్థం ఏంటి? ఎలోహిం అంటే త్రిత్వం, ప్లూరల్ టర్మ్ ఫర్ గాడ్, 2 లేక మోర్. ఓకేనా? హీబ్రూ భాషలో ప్లూరల్. 3వ పదం ఏంటి? దేవా అంటే అర్థం ఏంటి? అడోనాయ్ అంటే అర్థం ఏంటి? మై బాస్. చాలా మంది ఇంటికి స్టిక్కర్లు ఉంటాయి. ఏమని? ఈ గృహానికి క్రీస్తే అధిపతి అని చెప్పి చాలా ఇంటికి ఉంటాయి కదా. ఇప్పుడు అదే మాట ఇక్కడ వాడుతున్నాను. 3వ వచనం చూద్దాం. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక అంటే 2 అర్థాలు ఇస్తున్నాయి. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరినీ ఆకర్షించుకో. యోహాను 6:44లో వారు నిన్ను స్తుతించేటట్టుగా నువ్వు వారిని ఆకర్షించుకో అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ వాస్తవానికి గాక అనే మాట ఒక ప్రార్థనగా ఉంది. తర్వాత చూడండి ఏముందో, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. జ్ఞాపకం ఉందా? 2 పేతురు 3:9 ఎవరు నశించిపోకూడదని చెప్పి ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని ఆయన సంకల్పించుచున్నాడనే మాటను మనం చూస్తూ ఉన్నాం. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనములను నీవు ఏలుదువు. మట్లాదివారం రోజున వారందరూ కూడా దావీదు పేరట వచ్చి వానికి జయము. మరి బైబిల్ యొక్క సీక్వెన్స్ మీ అందరికీ తెలియాలి. మన బైబిల్ చదువుతుండగా సంఘము ఎత్తబడుతుంది. నెక్స్ట్ జరిగేది ఏంటండి? సంఘము సైలెంట్ ర్యాప్చర్, సైలెంట్ గా ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత పరలోకంలో
7 సంవత్సరాల పాటు గొర్రెపిల్ల విందు ఉంటుంది. భూమి మీద 7 సంవత్సరాల శ్రమకాలం ఉంటుంది. మొదటి 3.5, రెండో 3.5. యూదులందరూ ఇక్కడే ఉంటారు. ఆ 7 సంవత్సరంలోనే దేవాలయాన్ని కట్టి మరలా బలులు ప్రారంభిస్తారు. ఇది మొదటి 3.5 సంవత్సరాలు అయిపోతుంది. రెండో 3.5 సంవత్సరాల్లో ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే, ఫస్ట్ 3.5 years మంచోడుగా ఉంటాడు. అందరూ అతన్ని ఫాలో అవడం మొదలు పెడతారు, శాంతిని నెమ్మదిని ఇస్తాడని. నెక్స్ట్ 3.5 సంవత్సరాల్లో యెరూషలేము దేవాలయంలో కూర్చొని అది నేనే, అందుకని అంత్యక్రీస్తు అని పేరు పెట్టారు, అది నేనే ఆ క్రీస్తుని అని చెబుతాడు, ఆ మెస్సై నేనే అని చెబుతాడు. అప్పుడు మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు మనం చదువుతాము. యూదులందరూ కూడా పుట్టకి ఇంతకి చెట్లకి ఇంతకి పారిపోతారంట మొత్తం అందరూ. ఎందుకంటే మరణానికి ఆర్డర్ చేస్తాడు, వీళ్ళందరూ మరణం, ఎవరైతే నన్ను వ్యతిరేకిస్తారో. అయితే వారందరూ పారిపోతుండగా అప్పుడు 7 సంవత్సరాల చివరిలో సంఘముతో యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తాడు. దాన్ని రెండో రాకడని పిలుస్తాము. ఆ రెండో రాకడలో ఇక్కడున్న యూదులందరూ కూడా ఆయన్ని చూసి జకర్యాలో చదువుతాం, గుండెలు బాదుకుంటూ ఆయన గాయాలతోనే వస్తాడు కనుక ఈయన్ని కాదా మా పితరులు సిలువ వేస్తుందని చెప్పి గుండెలు బాదుకుంటూ ఆయన వైపు చూస్తారు. అక్కడ యూదులు యాజ్ ఎ నేషన్, దేశముగా ప్రభువుని మెస్సైగా అంగీకరిస్తారు. దాని తర్వాత ఆర్మెగడోన్ అనే యుద్ధము జరిగి 1000 ఏండ్లు సాతాను సంబంధాలందరినీ దేవుడు బంధిస్తాడు. 1000 ఏండ్లు భూమి మీద యెరూషలేము క్యాపిటల్గా ఆయన ప్రపంచాన్ని 1000 ఏండ్లు ఏలబోతూ ఉన్నాడు. అందుకని ఈ మాట రాశాడు ఇక్కడ. ఏంటా మాట? జనములు, భూమి మీద ఉన్న జనములను నువ్వు ఏలేదవు ఆ 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరం అనంతరము ఆగు మేఘాగు యుద్ధం జరుగుతుంది. 20 అధ్యాయంలో ప్రకటనలో దీన్ని మనం చదువుతాం. యుద్ధం జరిగిన అనంతరము నిత్య నరకాగ్నిగుండంలో పాడివేసి నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము, అక్కడ దేవుడే గొర్రెపిల్ల దేవాలయముగా మనకి కనిపిస్తారు. ఇంకెప్పటికీ మనం ఏలుతాడు. అయితే ఇందులో ఇంకా చెప్పాల్సిన చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం ముందుకు కొనసాగబోతున్నాం. అంటున్నాడు, న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనములను నీవు ఏలేదవు, జనములు సంతోషించు ఉత్సాహధ్వని చేయునుగాక. 5వ వచనం చూద్దాం. అదోనాయ్, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ఉట్టి ప్రజలా? నో, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. ప్రతి నాలుక, ప్రతి మోకాలు. అదేమో నమ్మని వారు ఆ పని చేస్తే, నమ్మిన ప్రతి ఒక్కరు కూడా గ్రేట్ వైట్ థ్రోన్, ఆ సింహాసనం ఎదుట ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా తెలుగులముగా మన భాషలతో ఆయన ఆరాధన మనం చేయబోతూ ఉన్నాము. అంటున్నాడు, అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. అప్పుడు భూమి దాని దీని గురించి చాలా చెప్పాలి మనము. మరి ఎప్పుడైతే ఆయన ప్రజలు దేని కొరకు చేయబడ్డారో ఆ చిత్తాన్ని నెరవేర్చినప్పుడు భూమి కూడా దాని ఫలం ఇస్తుందంట. మరి కొత్త భూమి, కొత్త ఆకాశంలో మనం ఏం చూస్తాము అంటే, చిన్నపిల్లవాడు, తాసుపాము కలిసి ఉండటము, దాని తర్వాత కొదమ సింహము, గొర్రెపిల్ల కలిసి జీవనం చేయటాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. 6వ వచనం 2వ లైన్, దేవుడు మమ్మల్ని దీవించును. ఇందాక మనం దాన్ని చూసాం. చివరిగా 7వ వచనం చివరి లైను, బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. మీరందరూ లోకానికి ఏమై ఉన్నారు? ఈ యాజకులై ఉన్నారు. లోకానికి ఏమై ఉన్నారు? మీరు యాజకులై ఉన్నారు. యాజకులు ఏం చేస్తారు? బ్లెస్ చేస్తారు, దీవిస్తారు. మనం దేంతో బ్లెస్ చేసి దీవిస్తాం వారిని? సువార్తతో వారిని మనం దీవిస్తాం. 7వ వచనం చాలా కీలకమైన వచనం అండి. ఆ వచనం యొక్క సారాంశం ఏంటంటే, సువార్త నిమిత్తమై మనం శ్రమ పడచ్చు, ఇబ్బంది పడచ్చు, కష్టపడచ్చు, లేమి కొరత మనం చూడొచ్చు. అయినా కూడా పర్వాలేదు, మనం స్టిల్ మనమందరం కూడా దీవించబడే వారమే. స్టిల్ వీఆర్ బ్లెస్డ్, ఎందుకంటే దేవుడు మనల్ని వాడుకున్నాడు కనుక. స్టిల్ వీఆర్ బ్లెస్డ్, ఎందుకంటే దేవుడు మనల్ని వాడుకున్నాడు కనుక. సో ఈ 67వ కీర్తన, ఏ కీర్తన ఇది? మిషనరీ కీర్తన. ఏ కీర్తన అనేది? మిషనరీ కీర్తన. మరి మీరందరూ లోకానికి ఎవరు? యాజకులు. మీరు మిషనరీస్. మీరందరూ లోకానికి ఎవరు? యాజకులు. మరి సంఖ్యాకాండంలో 6వ అధ్యాయం 22 నుంచి 25 దాకా
అహరోను దీవించాడా లేదా? దీవించాడు. ఇప్పుడు మీరు ఎట్లా లోకాన్ని ఎలా దీవించాలి? సువార్తతో. దేవుడు మనల్ని దీవించాడు, ఆయన పని ఇంకెక్కువ చేయాలి. ఆయన పని చేసే కొద్దీ ఇంకా మనల్ని, ఈ సైకిల్ ఉందా, ఈ 2 డబల్ పెడల్ సైకిల్ ఉంది కదా, ఆపేస్తే సైకిల్ ఏమవుతుంది? ప్రశ్న, మీరు దీన్ని ఆపేశారా మధ్యలో? ప్రశ్న, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ టు యూ. యాజకులకి ఇది ప్రశ్న. ఊహించండి, యాజకుల పని ఆపేస్తే ఎలా ఉంటుంది? దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు అవుతారా? నో. స్వరవేడ కీర్తన ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి వచనాన్ని, 7వ వచనం మినహా దాదాపు అన్ని వచనాలు పదం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని ధ్యానించండి. ధ్యానించే కొద్ది దేవుడు మీ జీవితంలో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ ఆయన తీసుకొస్తాడు. ఓకే, సో చేత మనం ఆయన ఎలా స్తుతించి ఆరాధిస్తామంటే, యాజకులముగా ఆయన సువార్తను ప్రకటించే విధముగా. ఎంత గొప్ప వచనం అంటే, మొదటి పేతురు 2:9, రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. యేసుప్రభు వారు బంగారు సాంబ్రాణి బోళం నడిపించారు కదా జ్ఞానులు వచ్చి. బంగారం ఏమో రాజుకి సూచిస్తూ, సాంబ్రాణి ఏమో యాజకులకి సూచిస్తూ, బోళమేమో ప్రవక్తకే సూచిస్తూ ఉంది. ఇది యేసుప్రభువులో ఈ 3 కూడా ఫుల్ఫిల్ అయినాయి. వాస్తవానికి రాజు ఒకడే ఉంటాడు. ఈ రాజు యాజకుడు కాలేడు, యాజకుడు ప్రవక్త కాలేడు కదా. సమూయేలు రాజు అయ్యాడా? దావీదు యాజకుడు అయ్యాడా? సో చేత యేసు ప్రభు ఒక్కరిలోనే 3 ఫుల్ఫిల్ అయినాయి: రాజు, యాజకుడు, ప్రవక్త. ఆధిక్యతని దేవుడు మనకిచ్చాడు. రాజులైన యాజక సమూహము ఆయన మాటను ప్రకటించే ప్రవక్తలుగా మనల్ని చేశాడు. ఏదైతే 3 యేసు ప్రభు అయ్యి ఉన్నాడో అదే మనల్ని కూడా చేసి పిలిచాడు. అలాగా మనం అనుకోవడం కాదు. బైబిల్ ఈస్ కాలింగ్ అస్ లైక్ దట్. దేవుడు మనల్ని, బైబిల్ అలా మనల్ని వర్ణిస్తూ మన గురించి పిలుస్తోంది. ఇదిగో మీరు ఇదని, రియలైజ్ దట్ యు ఆర్ దిస్ అని చెప్తుంది. ఎంత గొప్ప ఆధిక్యత!